బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణను బీజేపీ ప్రారంభించింది. ఈ నెల 10వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. మూడో రోజు కూడా దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఇక 2 రోజుల్లో మొత్తంగా 360 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 10వ తేదీ అంటే రేపటితో ముగినుండడంతో దరఖాస్తులు చేసుకున్న వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణను బీజేపీ ప్రారంభించింది. ఈ నెల 10వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఇక మూడో రోజు కూడా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుంది. ఇక 2 రోజుల్లో మొత్తంగా 360 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 10వ తేదీ రేపటితో ఈ గడువు ముగినుండడంతో దరఖాస్తులు చేసుకున్న వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకు అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసే ఆశావాహుల నుంచి పార్టీ దరఖాస్తును ఆహ్వానించింది. పార్టీ ఊహించిందంటే ఆశావాహుల నుంచి దరఖాస్తులు అధికంగా రావడంతో పార్టీ నేతల్లో ఉత్సాహం ఉంది, పార్టీ శ్రేణుల్లోనూ కొంత ఉత్సాహం పెరుగుతుంది. అంటే ఈరోజు మూడో రోజు, గడిచిన 2 రోజులుగా మొదటి రోజు 180కి పైగా దరఖాస్తులు రాగా రెండవ రోజు 170 దరఖాస్తులు వచ్చాయి. మూడవ రోజు అంటే మొత్తంగా 350 వరకు 2 రోజుల్లోనే దరఖాస్తులు వచ్చాయి. మూడో రోజు ఈ రోజు కూడా దరఖాస్తుల సమర్పణ కోసం ఆశావాహులు కూలుతా ఉన్నారు. పార్టీ కార్యాలయంలో పూర్తి స్థాయిలో సందడి నెలకొంది. అంటే అన్ని నియోజకవర్గాలు, ఒక ఈ నియోజకవర్గము ఆ నియోజకవర్గం కాకుండా అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కొంతకాలంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీకి అభ్యర్థులు దొరకరు, కరువయ్యారు, బీజేపీకి రాష్ట్రంలో బలం లేదు, బీజేపీ కేవలం వాపు మాత్రమే చూస్తుంది, బలంగా భావిస్తుంది, వాపం చూస్తుంది చెప్పేసి ఏదైతే ఆరోపణ చేస్తా ఉన్నారో వాటికి భిన్నంగా దరఖాస్తులు రావడంతో వాళ్ళ నోర్లు ప్రత్యక్షంగా మూయించినాము అని చెప్పేసి బీజేపీ నాయకత్వం భావిస్తాను. మరోవైపు దరఖాస్తు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో కీలక నేతలు చాలా మంది ఇంకా దరఖాస్తు సమర్పించలేదు. అంటే ఎంపీలు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఉన్న ఎంపీలు వీళ్ళు కూడా అసెంబ్లీకి పోటీ చేయాల్సిందే అని కొద్ది రోజుల క్రితం అమిత్ షా ఆదేశించిన నేపథ్యంలో వీళ్ళు కూడా దరఖాస్తులు చేసుకుంటారా, లేదంటే అధిష్టానంతో మనకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ దరఖాస్తులు మనకే సంబంధం అని వాళ్ళు నేరుగా టికెట్ తీసుకుంటారా అనే చర్చ కీలక నాయకులు ఎవరు కూడా చేయలేదు. అయితే కొంతమంది ఒక నియోజకవర్గం నుంచి కాకుండా 4-5 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తామని కూడా వాళ్ళు ఆసక్తి చుట్టూ దరఖాస్తులు చేశారు. దీంట్లో చాలా మంది నాయకులు కూడా ఒకటికి మించి దరఖాస్తు చేసిన వాళ్ళు చాలా మంది. అంటే ఒక నియోజకవర్గం కాకుండా పలానా నియోజకవర్గం నాకు ఎక్కువ పక్క నియోజకవర్గం అండి, లేదంటే ఇంకో నియోజకవర్గం నేను పోటీ చేస్తాను, ఈసారి అసెంబ్లీకి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉండాలనుకుంటున్నాను చెప్పి వాళ్ళు మనసులో మాటను దరఖాస్తు రూపంలో పార్టీకి సమర్పించడంతో అంటే ఒక్కో నియోజకవర్గంలో దాదాపుగా సగటున ఒక్కో నియోజకవర్గంలో 5 కంటే ఎక్కువ ఆశావాహులు పోటీలో ఉండే అవకాశం ఉంది. అంటే ఆశావాహులు 5 మంది కంటే ఎక్కువ ఆశించడంతో వాళ్ళు అట్లనే వచ్చిన దరఖాస్తును స్క్రూటినీ చేయడం కూడా ఒక సమస్యగా మారుతుందని చెప్పేసి పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తా ఉన్నాయి. మొత్తంగా చూస్తుంటే ఇంకో 2 రోజుల పాటు దరఖాస్తులు స్వీకరణ ఉండను నేపథ్యంలో పార్టీ నాయకులు, కీలక నేతలు కూడా దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతా ఉన్నారు. వాళ్ళు కూడా అంటే అంచెలకంటూ వస్తారా లేదా ఇండివిజువల్ గా వచ్చి వేస్తారా అని చూడాల్సి ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలతో పాటు వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, అంటే ఖమ్మం, ఈ జిల్లాలు అంటే చాలా జిల్లాలు ఏదైతే అర్బన్ సిటీలుగా ఉంటున్నాయో వాటన్నిటి కూడా కొంత ఎక్కువగా వస్తా ఉన్న దరఖాస్తులు అంటే రూరల్ కాన్స్టిట్యూన్సీలు కానీ, రిజర్వ్ కాన్స్టిట్యూన్సీలు కానీ ఇక్కడి నుంచి కూడా ఎక్కువ మంది ఆశావాహులు దరఖాస్తులు చేసుకుంటారు. వీరందరికీ రాష్ట్ర పార్టీలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు ప్రత్యేక సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు రాజశేఖర్.
రైట్. ఒకటి కృష్ణమూర్తి, ప్రధానంగా చూసుకుంటే అంటే ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి హుజురాబాద్ ఈటెల రాజేందర్ గారి లేకపోతే రఘునందన్ గారి ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఇంతవరకు దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అంటే ప్రధానంగా రుసుము లేకపోవడం వల్ల ఎక్కువ టికెట్లు వస్తాయని కూడా వినిపిస్తూ ఉంది. ఒక రకమైనటువంటి అంటే అందరు ఆశావాహులు రుసుము లేకపోవడంతో ఎక్కువ అభ్యర్థులు వస్తున్నారని కూడా ఒకటి వినిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా ఉన్నటువంటి నేతలు ఎవరైనా ఇంతవరకు దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? దరఖాస్తు చేసుకోవచ్చు, కానీ నేతలు వాళ్ళ బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో అంటే కొంత కీలకమైన నేతలు ఏంటంటే ముందు అంగు ఆర్భాటంతో వేద్దామని కొంతమంది భావిస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. మరికొంతమంది సాదాసీదాగా వేద్దాం, ఇది పెద్ద పార్టీకి సంబంధించిన విషయం. పార్టీ అంతర్గతంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇది ప్రజల కోసం చూపించాల్సింది కాదు. పార్టీ ఒక విధానంగా వెళ్తా ఉన్నది కాబట్టి ఆ విధానం ప్రకారం మనం కూడా అందులో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దరఖాస్తు చేసుకోవాలని వాళ్ళు కూడా తెలుస్తా ఉంది. అయితే కొంతమంది మాత్రం ఏది ఏమైనా బలము, అంగబలం, అర్ధబలం చూచాలి. దరఖాస్తు సందర్భంగానే నా కెపాసిటీ ఏంది అనేది పార్టీ కూడా తెలియజేయాలి, ప్రపంచానికి తెలియజేయాలి. అదే నియోజకవర్గ ప్రజలకు కూడా కొంత అంటే ఇదో రకమైన ప్రచార కార్యక్రమంగా చేపడుతూ ఉన్నారు కాబట్టి ఆ రకంగా చేయాలని చెప్పేసి వాళ్ళు భావిస్తా ఉన్నారు. మొత్తంగా చూస్తుంటే అన్ని స్థాయిలో నాయకులు కూడా దీనికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అయితే వాళ్ళ దరఖాస్తును కొంతమంది సాధారణంగా అంటే సాదాసీదాగా పోయి ఒక నేతగా వచ్చి వాళ్ళు ఒక పేపర్ అట్లా ఇచ్చేసి వెళ్ళిపోతారు. అంటే గతంలో అంటే ఇక్కడ దరఖాస్తు రుసుము ఎటువంటి లేకపోవడంతో దాని పెద్ద హంగు ఆర్భాటం ఇవ్వాల్సిన అవసరం కొంతమంది నాయకులు భావిస్తున్నారు. అయితే దరఖాస్తు రుసుము లేకపోయినప్పటికీ పార్టీ ఒక నిబంధన ప్రకారంగా చేస్తా ఉంది కాబట్టి పార్టీ నిర్ణయం మేరకు మనం నడుచుకోవాలి. ఖచ్చితంగా ఇది కూడా ఒక ప్రచారాంశంగా మార్చుకుని మరికొంతమంది భావిస్తున్నారు. దీంతో కొంతమంది గుంపుగా వచ్చి వేస్తాను, కొంతమంది ఇండివిజువల్ గా వచ్చి కూడా గుంపులో ఒకరిగా వచ్చి వాళ్ళు కూడా వేసిపోతా ఉన్నారు. శేఖర్.